యెహోవా దయ వలన. ఎవరి దయ వలన? యెహోవా దయ వలన. డాక్టర్ గారి దయ వలన, హాస్పిటల్ దయ వలన, నా భర్త దయ వలన, నా భార్య దయ వలన. నో, అదే నిజం అనుకుంటే ఈరోజు పిల్లలు లేని భార్య భర్తలు ఎంతమంది ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళట్లేదు? కోట్లు పెడుతున్నారు, పిల్లలు పుడుతున్నారా? పుడుతున్నారండి? పుట్టట్లా. ఇది వాస్తవం. కోట్లు కాదు మనకు పిల్లలు ఇచ్చేది. ఎవరంటే అవ్వమ్మ అద్భుతమైనటువంటి జవాబు చెప్తుంది. దేవా, బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్, నీ కృప వలన, నీ దయ వలన ఈ భూమి మీద మొట్టమొదటి మనిషిని నేను కనుక్కున్నాను. అసలు ఏమనాలి ఆవిడ? ఆదామయ్యా, నీకు చాలా వందనాలయ్యా, భూమి మీద నీ ఫస్ట్ పుత్రుడిని నాకు ఇచ్చావు. ఆదాము, రియల్లీ థ్యాంక్ యూ అని భర్తకు చెప్పుకోవాలా? అవునా కాదా? లెక్క ప్రకారం. కానీ ఈవిడ చాలా దూరం ఆలోచించింది. దేవా, యెహోవా, నీ దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. గర్భఫలము ఎవరిచ్చు బహుమానము? బాధపడకండి, అన్యదా భావించకండి. గర్భఫలము భర్త ఇచ్చు బహుమానము, గర్భఫలము భార్య ఇచ్చు బహుమానము.